హలో నేను మిసేస్రావు. చాలామంది రాజకీయ నాయకులు చేసేదానికంటే కూడా ప్రచారం ఎక్కువ కావాలని భావిస్తూ ఉంటారు. కానీ లోకేష్ మంత్రి మాత్రం ఆయన చేసేటువంటి పని చేసుకుంటూ పోతూ ఉంటారు, ప్రచారానికి దూరంగా ఉంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయన అసలు మీడియాకే దూరంగా ఉంటున్నారు, బట్ ప్రజలతోటి చాలా దగ్గరగా ఉంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ చేసినటువంటి కార్యక్రమాలకి తగిన ప్రచారం మాత్రం పెద్ద స్థాయిలో రాలేదు. కానీ ఆయన సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, చిత్తశుద్ధితోటి పనిచేసుకుంటూ వెళ్తున్నారు, అంకిత భావంతో ముందుకు కదులుతూ ఉన్నారు. తాజాగా జరిగినటువంటి విపత్తు సందర్భంగా ఆయన చేసినటువంటి కృషి అనేది ఎనలేనిది. ఆయన సాధారణ పౌరుని మాదిరిగా ప్రజల్లోకి వెళ్ళారు, బుడమేరు మరమ్మతు చేయించే బాధ్యతను తీసుకున్నారు. అంతేకాదు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ప్రతి ఇంటిని కదిలించి వాళ్ళ బాధలను తెలుసుకున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి లోకేష్, కంప్యూటర్ బోర్డు కానీ వరల్డ్ బ్యాంక్లో పనిచేసినటువంటి లోకేష్ ఇవాళ మట్టిలో దిగి బురదలో నడుస్తూ ప్రజలను కలుస్తూ వాళ్ళ బాధలను తెలుసుకునేటువంటి బిజీలో ఉన్నారు. అందుకే ఆయన్ని మహర్షి అనేటువంటి టైటిల్ తోటి ఆయన గత వారం రోజుల నుంచి చేసినటువంటి కృషిని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫోటోల రూపంలో కొన్ని ఇంపార్టెంట్ ఫోటోస్ను గ్యాదర్ చేసి ఈ వారం రోజుల నుంచి వరద ప్రాంతాల్లో ఏ విధంగా ఆయన పర్యటించారు, బాధితులను ఏ విధంగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారు, ఈ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడేటువంటి ప్రయత్నం ఎలా చేశారు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి బాధితుల దగ్గర వరకు ఆయన ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యారు, మొత్తం టోటల్ ఈ విపత్తుని ఏ విధంగా మానిటర్ చేశారు, బ్యాక్ ఎండ్లో ఆయన చేసినటువంటి కృషి ఏంటి అనేది ఫోటోల రూపంలో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో లోకేష్ మంత్రి ఆయన వర్షాలు పడినప్పుడు వరదల్లోనే నడుచుకుంటూ వెళ్ళి ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి ఫోటో, తర్వాత అక్కడ కాలువల పరిస్థితిని పరిశీలిస్తూ బురదలోనే ఆయన వెళ్ళి పరిశీలిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులతోటి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి, సెక్యూరిటీ కూడా లేదు, మీరు అబ్జర్వ్ చేసే ఫోటోలు సెక్యూరిటీ కూడా పెద్దగా లేదు, అక్కడ పోయి సామాన్యులతోటి కలిసి మాట్లాడి బాధలు తెలుసుకుంటున్నారు. తర్వాత ఆయన ఆఫీసులో అసలు మొత్తం ఆ బుడమేరు వాగు దానికి సంబంధించినటువంటి మొత్తం మ్యాప్ని తీసి అసలు ఎక్కడ ఎంత రావాలి, గండ్లు ఎక్కడ పడ్డాయి, వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. ఇక్కడ బుడమేరుకు సంబంధించినటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్, ఆ ప్రాంతాన్ని వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మొత్తాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి నాయకులకు కానీ అక్కడ ఉండేటువంటి అధికారులకు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఫోటోలు మనం చూసాం. తర్వాత అధికారులతోటి మాట్లాడుతున్నారు, ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టాలి అనే దాని మీద గైడెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ పెట్టుకున్నారు, కంప్యూటర్ నుంచి మొత్తం ఇవాళ ప్రపంచాన్ని ఆపరేట్ చేసేటువంటి పరిస్థితి. అందుకే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంది లోకేష్కి. మ్యాప్లు పట్టుకొని మొత్తం బ్యాక్ ఎండ్లో నడుపుతూ ఉన్నారు, ముందుకు మూవ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ ప్లస్ ఐపీఎస్ అధికారులు ఏ విధంగా ఆయన వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు అనేది మనం చూసిన. పక్కనే కేంద్ర మంత్రి రామ్మోహన్ ఉన్నారు, అలాగే రాష్ట్ర మంత్రి ఉన్నారు. ఇక్కడ లోకేష్ బురదలో నడుచుకుంటూ మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు తోటి వెళ్తున్నారు అక్కడ బాధితుల్ని పరామర్శించడానికి, అక్కడ ముంపు ప్రాంతాలని పరిశీలించడానికి. ఇక్కడ బురదలో మొత్తం బ్రిడ్జికి సంబంధించినటువంటి ఇక్కడ చూస్తున్నాం, బ్రిడ్జిని పరిశీలించడానికి కూడా వెళ్తున్నారు అక్కడ, అది కూడా చూస్తున్నాం. ఒక మామూలు సామాన్యమైనటువంటి పౌరునిలాగానే వెళ్తున్నారు, పెద్దగా సెక్యూరిటీ కూడా ఏమీ లేదు ఆయనకి. ఆయన ఏ విధంగా వెళ్తున్నారు చూడండి, బురదలో చెప్పులు కూడా లేవు అక్కడ, మీరు చూడొచ్చు ఫోటోలో. చెప్పులు కూడా వేసుకోకుండా ముంపు ప్రాంతాలకి వెళ్తూ ఉన్నారు కాలువ గట్టున. ఇరిగేషన్ మంత్రి నిమ్మకాయల ఉన్నాడు అక్కడ. సో రామారావు తోటి ఆయన వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రి వచ్చారు, కేంద్ర మంత్రితోటి ఉన్నారు లోకేష్ పక్కనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఉన్నారు.
సో కేంద్ర మంత్రి వచ్చినప్పుడు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన చూపిస్తున్నారంట, పరిశీలిస్తున్నాడు కేంద్ర మంత్రి. సో ఇక్కడ మొత్తం ఆ ప్రాంతం ఎలా మొత్తం ఈ కృష్ణా పరవాళ్ళు దొక్కుతుంది, కృష్ణా నిండిన ప్రాంతం ఇదంతా కూడా కృష్ణాని చూపిస్తూ ఉన్నారు కేంద్ర మంత్రికి. సో ఇక్కడ కేంద్ర మంత్రితోటి లొకేషన్ మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా కేంద్ర మంత్రి ఉన్నారు, కేంద్ర మంత్రి లొకేషన్ పర్యటన జరిగింది నిన్న మొత్తం పర్యటన జరిగింది. ఆ పర్యటనలో కేంద్ర మంత్రితోటి లోకేష్ ఉన్నారు, పక్కన సుజనా చౌదరి ఉన్నారు, అలాగే పెమ్మసాని ఉన్నారు, చంద్రశేఖర్ కూడా ఉన్నారు, గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి ఆయన కూడా. సో ఇక్కడ రాష్ట్ర మంత్రులతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం రాష్ట్ర మంత్రులకి ఎక్కడెక్కడ ఏంటి అనేది. సో చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటి పరిజ్ఞానం ఉంటుంది. మ్యాపులు చూసి లొకేషన్ని చూసుకొని మొత్తం చేసేటువంటి ఆ కార్యక్రమం చేశారు లోకేష్. సో ఎక్కడికక్కడ గైడెన్స్, వాస్తవంగా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు లేదా ఒక విపత్తు జరిగినప్పుడు వెనక నుండి బ్యాక్ ఎండ్ ద్వారా నడిపించేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. రచించేటువంటి వ్యూహాన్ని బట్టే ఆ యుద్ధం జయ అపజయాలు ఆధారపడి ఉంటాయి. అలాగే ఇప్పుడు విపత్తుకు సంబంధించి బ్యాక్ ఎండ్లో లోకేష్ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలిస్తూ ఉంది. లోకేష్ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి లీడర్లకు కానీ, క్యాడర్కి కానీ, లేదా మంత్రులకు కానీ, అలాగే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర మంత్రులకు కూడా ఆయనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ జరిగింది అనేది ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో లోకేష్ చేసినటువంటి కృషి చాలా ఉంది, కానీ ఆయనకు వచ్చినటువంటి ప్రచారం మాత్రం చాలా తక్కువ. దాని గురించి ఆయన ఏనాడు పట్టించుకోలేదు లోకేష్. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి లోకేష్ ఎప్పుడో ఆల్మోస్ట్ 2009 ఎన్నికలప్పుడే పార్టీ బ్యాక్ ఎండ్లో పనిచేసేవాళ్ళు, పార్టీ ఆఫీస్లో. అప్పుడు కూడా ఒక కంప్యూటర్ పట్టుకొని తిరిగేవాళ్ళు. బట్ అప్పుడు కూడా ఆయన పార్టీకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అనేకమైనటువంటి సంఘటనల సందర్భంగా ఆయన గైడెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే పార్టీని నిలబెట్టుకోవడానికి ఎన్నికల ముందు కూడా ఆయన యువగళం యాత్ర చేశారు. యువగళం యాత్ర చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత తరానికి కనెక్ట్ అయ్యింది. ప్రస్తుత తరానికి కనెక్ట్ కావడం వెనుక లోకేష్ కృషి అనేది చాలా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడరే భావిస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ ఉంటుంది. యువగళం ప్రారంభించే ముందుకి యువగళం పూర్తి అయినాటికి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల టైంలో సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాని కూటమి 164 మంది ఎమ్మెల్యేలతోటి అప్రతిహతమైనటువంటి విజయాన్ని అందుకుంది. దాని వెనుక లోకేష్ కృషి అనేది ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా లోకేష్ పడినటువంటి టెన్షన్ కానీ, లోకేష్ పడినటువంటి శ్రమ కానీ, లోకేష్ వ్యవహరించినటువంటి తీరు కానీ ఆ రోజున మనం గమనిస్తే కనుక ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక పరిణితి చెందినటువంటి ఒక కుమారుడిగా చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించారని చెప్పి చెప్పచ్చు. ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా ఒక మంత్రిగా లోకేష్ వ్యవహరిస్తున్నటువంటి తీరుని కనుక చూస్తే ఆయన చేసినటువంటి కృషి అపారం. దానికి తగిన విధంగా ప్రచారం అయితే ఆయనకి రాలేదు, అది రావాలని కూడా ఆయన కోరుకోవట్లేదు. బట్ గత శనివారం నుంచి ఇప్పటి వరకు కూడా లోకేష్ చేసినటువంటి కృషి దగ్గర నుంచి చూసిన తర్వాత ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. యువ నాయకుడిగా లోకేష్, యువ మంత్రిగా ఆయన చేయాల్సినటువంటి దానికంటే కూడా విపత్తు సమయంలో సాహసోపేతంగా చాలా చేశారు. ఆయన ఒక రకంగా వరల్డ్ బ్యాంకులో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చెప్పులు లేకుండా తిరుగుతూ మునిగిపోయినటువంటి ప్రాంతాలకు వెళ్ళి నిరాశ్రయమైనటువంటి వాళ్ళతోటి కలివిడిగా మాట్లాడుతూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ నేనున్నానంటూ వాళ్ళకి ఆపన్నహస్తాన్ని అందించడం అనేది యువ నాయకుడిగా ఆయనకున్నటువంటి ఒక చిత్తశుద్ధి అని చెప్పి మనం చెప్పచ్చు. సో లోకేష్ కేవలం మంగళగిరికే కాదు, ఎక్కడ ఏ విపత్తు సంభవించినా,
ఎలాంటి ఇబ్బంది కలిగినా తానున్నానంటూ ముందుకు వస్తాడని చెప్పి ఈ సంఘటన బట్టి ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఆయన పడుతున్నటువంటి తపన, చేస్తున్నటువంటి కృషి చూస్తే కనుక అర్థమవుతుంది. సో లోకేష్ చేసినటువంటి ప్రయత్నం, లోకేష్ చేస్తున్నటువంటి కర్తవ్య నిర్వహణ మీద మీ కామెంట్ ఏంటో ఈ ఫోటోలు అలాగే నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.